డాక్టర్ గారు ఒకరు ఈ విధంగా అడుగుతున్నారండి. నాకు సెక్స్ లైఫ్ ఒక మిస్టరీ. నా వయసు 26 సంవత్సరాలు. పెళ్ళయి 2 సంవత్సరాలు అయింది. మా వారు నేను ఇద్దరం జాబ్ చేస్తున్నాం. పెళ్లి కాకముందు నాకు సెక్స్ కోరికలు ఎక్కువగా ఉండేవి. పెళ్లి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసేదాన్ని. పెళ్ళైన తర్వాత 1-2 నెలలే సెక్స్ని బాగా ఎంజాయ్ చేశాను. తర్వాత ఎందుకనో సెక్స్లో ఇంట్రెస్ట్ పూర్తిగా తగ్గిపోయింది. ఏదో మా వారి కోసం సెక్స్లో పాల్గొనడం తప్ప అందులో ఎటువంటి థ్రిల్ పొందడం లేదు. సెక్స్ కావాలనే కోరిక లేదు. ఏమిటి వింత పరిస్థితి? పరిష్కారం తెలియజేయండి అంటూ అడుగుతున్నారు. దీనికి కారణం వాళ్ళిద్దరి రిలేషన్ ప్రాబ్లం. ఇద్దరి మధ్య ఆ రిలేషన్ ప్రాబ్లం మకాలం ఉందా ఇద్దరు చక్కగా నాదన పెట్టుకుంటారండి. వాళ్ళిద్దరి మధ్య రిలేషన్షిప్ సరిలేదు. వాళ్ళు చక్కగా సరదాగా మాట్లాడుకోవడం, సరదాగా తిరగడం లేకుండా ఏదో బిజినెస్ లాగా ఉంటే అది జరుగుతుంది, దెబ్బతిరిపోతుంది. లేదా స్ట్రెస్ ఫ్యాక్టర్, మానసిక ఒత్తిడి ఉన్నట్లయితే, అలాగే శారీరక అలసట ఉన్నట్లయితే వాళ్ళలో స్ట్రెస్ హార్మోన్స్ కార్టిజాల్ లాంటివి కానివ్వండి, ఎడ్రినలిన్ లాంటివి కానీ నార్ఫిన్ రిలీజ్ అయిపోయి సెక్స్ కోరికని డౌన్ చేస్తాయి, సెక్స్ కూడా డౌన్ చేస్తాయి. అంటే స్ట్రెస్ ఉన్నట్లయితే స్ట్రెస్ నుంచి బయటపడడానికి కృషి చేయాలి. రిలాక్సేషన్ టెక్నిక్ కానివ్వండి, మెడిటేషన్ కానివ్వండి అలాంటి చేయాలి. అలాగనే మనిషి రోజు కొద్దిసేపు వాకింగ్ చేయాలి. మనిషి సెక్స్ విషయంలో డల్గా ఉంటున్నాడు అంటే మాత్రం తర్వాత డాక్టర్ మందులు డాక్టర్ వాడేది వేరే, కానీ ఎక్సర్సైజ్ అనే మాత్రం వెరీ 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 ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా సెక్షువల్ ప్రాబ్లమ్స్ స్ట్రెస్ఫుల్ అవుతాయి. అలాగే ఫీల్ గుడ్ హార్మోన్స్ సరిగ్గా ఉత్పత్తి కాకుండా అవుతాయి. ఎప్పుడైతే వాకింగ్ చేస్తారో వాళ్ళలో డాపమిన్ రిలీజ్ అవుతుంది, ఫీల్ గుడ్ హార్మోన్స్ అన్ని బాగా వస్తాయి తగ్గ. అంటే సెరోటోనిన్ కానివ్వండి, లేకపోతే ఆక్సిటోసిన్ కానీ తగ్గ వస్తాయి. చక్కగా మనసు ప్రశాంతంగా తయారయ్యి సెక్షువల్గా బాగా ఎరోజన్ వచ్చి చక్కగా ఉంటారు. అంచేత ఈ విషయంలో మరి స్ట్రెస్ హార్మోన్స్ వస్తున్నాయేమో, అంటే స్ట్రెస్ కోసం కొద్ది బయటపడి చేయాలి. అలాగే రోజుకు ఒకసారి వ్యాయామం తప్పకుండా చేయాలి. ఇప్పుడు ఎవరైతే మా వ్యాయామం చేస్తారో, ఎక్సర్సైజ్ చేస్తారో వాళ్ళల్లో ఈ చక్కగా ఒక మూడ్ చక్కగా ఎలివేట్ అవుతుంది, చాలా బాగుంటుంది, స్ట్రెస్ బాగా తగ్గిపోతుంది, చాలా హ్యాపీగా ఉంటారు. చూసారు కదండి ఇవాల్టి సుఖజీవనం కార్యక్రమం. మీకు కూడా లైంగిక సమస్యలు కానీ సంతానలేమి సమస్యలు ఏమైనా ఉంటే మీ సమస్యలను వాట్సాప్ ద్వారా పంపొచ్చు. 8008532087 అనే నెంబర్కి వాట్సాప్ చేయండి.